హాయ్ హలో ఇవాళ మా ఇంట్లో నేను చేసిన రెసిపీ వచ్చేసి పొంగలి పచ్చడి. పిల్లలు హాలిడేస్ వచ్చాయి కదా, ఇంట్లో ఉన్నారు. ఇంకా పొంగలి వేడివేడిగా తినొచ్చని పొంగలి అయితే చేశాను. పొట్టు పెసరపప్పు ఎక్కువగా వేశాను. ఒక 2 గ్లాసులు 1.5 గ్లాస్ బియ్యం తీసుకుంటే రేషన్ బియ్యము హాఫ్ గ్లాస్ అయితే పెసరపప్పు తీసుకున్నాను. పొట్టు పెసరపప్పు కానీ పొట్టు లేని పెసరపప్పు కానీ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. ఇంకా మిరియాలు జీలకర్ర అయితే నేను ఇలా దంచుకుంటున్నాను. ఇలా మెత్తగా దంచి వేస్తే రైస్లో పిల్లలు అనేది పక్కకు తీసి పెట్టారు. ఇంకా పచ్చికరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి మూడింటిని తరిగేసి నెయ్యి రెడీగా పెట్టుకున్నాను. ఈ పొంగలికి నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది కదా. ఇంక ఇవన్నీ రెడీ పెట్టేసుకున్నాను. ఇంకా కుక్కర్ అయితే పెట్టేసి అందుకు ఒక 2 గరిటెలు అయితే నెయ్యి వేశాను. ఆ గంటెతో ఇంకా 2 గరిటెలు నెయ్యి వేసిన తర్వాత ఈ మిర్చి, ఆనియన్, కరివేపాకు వేసిన తర్వాత జీలకర్ర ఇంకా మిరియాలు వాటిని కూడా వేసేసాను. ఆవాలు కూడా వేసుకోవచ్చు. ఇంకా బియ్యం అయితే నానబెట్టి పెట్టుకున్నాం కదా, అవి నీళ్ళన్నీ వంపేసి ఈ తిరవాతలో ఆ బియ్యాన్ని వేసి బాగా వేపుకోవాలి. నెయ్యిలో వాటర్ అంతా తీసేసి ఇలా వేపుకోవడం వల్ల పొంగల్ అనేది టేస్టీగా ఉంటుంది, సువాసనగా బాగుంటుంది. ఇంకా నేను నెయ్యిలో అయితే ఈ బియ్యము పెసరపప్పును వేసి బాగా వేపుకుంటున్నాను. వేపుకున్న తర్వాత ఇంకా సరిపడినంత ఉప్పు అయితే వేసాను. నేను ఎక్కువగా కల్లుప్పు అయితే వాడతాను. ఇంకా కల్లుప్పు అంతా వేసి బాగా కలబెట్టేసుకొని ఎసరుకు 1.5 లీటర్ వాటర్ అయితే వేసాను. దాదాపుగా 2 లీటర్ల వాటరు, హాఫ్ కేజీ బియ్యానికి. ఇంకా 2 లీటర్ల వాటర్ వేసేసి విజిల్స్ అయితే పెట్టేశాను. ఒక 4 విజిల్స్ అయితే పెట్టేశాను. ఇంకా పచ్చడికి అన్నీ కలిపి పెట్టేసుకున్నాను, లేట్ అవుతుందని ఆయిల్ వేసేసి. ఇంకా పచ్చడి పొంగలి అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను మా అత్త అయితే లాస్ట్ అయింది తినటానికి. ఇంకా మా అత్తకు పెట్టిచ్చేసి నేను తింటున్నాను ఇక్కడ. ఇంక ఇవాళ మా టిఫిన్ వచ్చేసి పొంగలి పచ్చడి అయితే చేశాను. పిల్లలైతే నార్మల్గా మిరియాలు అలాగే వేస్తే పక్కకు తీసి పెట్టేవాళ్ళు. ఈ ట్రిక్ అయితే చేసిన తర్వాత వాళ్ళు పక్కకు తీసి పెట్టలేదు, ఇంకా అసలు కనుక్కోలేదు. ఇంకా పొంగలి పచ్చడి అయితే వాళ్ళు కూడా తిన్నారు. ఇంకా నేను, పిల్లలు, మా అత్త ముగ్గురం తినేసాము. ఇంకా అంతే అండి. వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్.